ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వర్ణకార సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ నెల్లూరు నగరంలోని కొరడా వీధిలో గల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వర్ణకార సంఘం కార్యాలయం నందు అధ్యక్షులు ఇస్మాయిల్ ఖాదరి ఆధ్వర్యంలో స్వర్ణకారుల క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ మేయర్ ఇంతియాజ్ తహసీన్, 47వ డివిజన్ కార్పొరేటర్ రామకృష్ణ, 42వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు ఖలీల్ అహ్మద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇస్మాయిల్ ఖాదరి మాట్లాడుతూ స్వర్ణకారుల సంక్షేమం కోసం సంఘం కృషి చేస్తుందని అన్నారు. అలాగే ప్రభుత్వం కూడా ఆర్థిక సహాయం ద్వారా స్వర్ణకారుల సంక్షేమానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఇమ్రాన్, తానేషా, అఫ్రోజ్, షాజహాన్, అంజాద్ తదితర స్వర్ణకారుల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అస్సలాముఅలైకుం, అందరికీ నమస్కారాలు. ఈరోజు మన నెల్లూరు నగరంలోని చిన్న బజార్ పక్కన ఉండే కొరడా స్ట్రీట్లో మన నెల్లూరు ముస్లిం స్వర్ణకార సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఇస్మాయిల్ భాయ్ గారి ఆఫీస్కి రావడం జరిగింది. మనం నూతన సంవత్సర క్యాలెండర్ని ఇక్కడ ఈ ఆఫీస్లో ఆవిష్కరించడం జరిగింది. ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ఈ డివిజన్ కార్పొరేటర్ పొట్లూరు రామకృష్ణ గారు, అదేవిధంగా 42వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు ఖలీల్ భాయ్ గారు ముఖ్య అతిథిగా రావడం ఎంతో సంతోషించదగ్గ విషయం. ఇక్కడంతా నెల్లూరు జిల్లా ముస్లిం స్వర్ణకార సంఘం అధ్యక్షులు, అదేవిధంగా సిటీ ముస్లిం స్వర్ణకార సంఘం అధ్యక్షులు, అదేవిధంగా రాష్ట్ర ముస్లిం స్వర్ణకార సంఘం అధ్యక్షులు ఇస్మాయిల్ భాయ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ నూతన సంవత్సర క్యాలెండర్ ఓపెనింగ్ చేయడం జరిగింది. మేము ఒకటే చెప్పుకునేది, ఇక్కడ ముఖ్యంగా నెల్లూరు నగరంలో దాదాపు ఒక 20-30 వేల మంది స్వర్ణకారులు జీవిస్తున్నారు. దీనిలో ఒక ముస్లింలకి సపరేట్గా ఒక స్వర్ణకార సంఘం ఏర్పాటు చేసి ముస్లింల స్వర్ణకారుల ఇబ్బందులను తెలుసుకొని వాళ్ళ షాపులకు కరెంట్ బిల్లు అయితే కానివ్వండి, అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉంటే కూడా వాళ్ళకి దగ్గరుండి వాళ్ళు తీర్చడం జరుగుతుంది. నేను ఒకటే చెప్పుకునేది, ముస్లింలకనే కాదు ప్రతి స్వర్ణకార సంఘానికి ఆల్ కమ్యూనిటీస్ని కలుపుకొని మనం అందరం ఐక్యంగా ఉంటే మనం చాలా బాగుంటుంది. ఏ సంఘాలకి ఏ కమ్యూనిటీకి ఒక సంఘం ఉంటుంది, టోటల్గా ఆల్ కమ్యూనిటీస్ కలిసి ఒక స్వర్ణకార సంఘం ఉండాలి. ప్రతి ఒక్క స్వర్ణకారుడి బాధను తెలుసుకొని మనం ఏమైనా సాయం చేయగలుగుతామా అని చెప్పి చూసి సాయం చేయగలిగితే చాలా ఆనందంగా ఉంటుంది. అదేవిధంగా స్వర్ణకారుల కార్పొరేషన్ కూడా మన తెలుగుదేశం ప్రభుత్వము నారా లోకేష్ గారు ఈ మధ్యనే ప్రకటించడం జరిగింది. ఏమైనా మనతో పాటు రాజకీయ నాయకుల సపోర్టు, అలాగే విధంగా మన రాష్ట్ర మంత్రివర్యులు నారాయణ సాగర్ గారి సహకారం కూడా మీకు అందుతుంది. అదేవిధంగా రూరల్ శాసనసభ్యులు మీరు శ్రీధరణ కూడా మీకు సపోర్ట్గా ఉంటారు. మన నెల్లూరు నగరానికి ఈ వార్డుల డివిజన్లో ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకొని వస్తే మేము కూడా తీర్చడానికి ముందుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి స్వర్ణకారులకి ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రాష్ట్ర ముస్లిం స్వర్ణకార సంఘ అధ్యక్షులు మా నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ అయినటువంటి ఇంతియాజ్ భాయ్ గారికి, 42వ డివిజన్ అధ్యక్షులు ఖలీల్ భాయ్ గారికి, ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రథమంగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా రాష్ట్ర ముస్లిం స్వర్ణకార సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా రాష్ట్రంలోని స్వర్ణకారులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాష్ట్రంలోని స్వర్ణకారులందరూ ఈరోజు రేటు పెరిగింది అని సంతోషపడాలో, వర్క్స్ పనులు లేవని బాధపడాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఇటువంటి సందర్భాల్లో కూడా సంఘాలు ఉండి ఈ క్యాలెండర్ ఆవిష్కరణలు ఇటువంటివి చేసుకుంటూ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే స్వర్ణకారుల భవిష్యత్తు రేటు పెరిగినందువల్ల గత సంవత్సర కాలం నుంచి పనులు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇటువంటి ఇబ్బందుల్లో రాష్ట్ర స్వర్ణకార సంఘం నుంచి మన ఇస్మాయిల్ భాయ్ గారు ఎక్కడ ఏ సమస్య ఉన్నా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో తిరుగుతూ స్వర్ణకారుల సమస్యని పోలీసుల ద్వారా కానీ రాజకీయంగా కానీ వారికి కావాల్సిన ఇబ్బందులు ఏదైనా ఏర్పడ్డప్పుడు ప్రతి స్వర్ణకార సంఘం దగ్గరికి వారి అధ్యక్షుల దగ్గరికి వెళ్ళి స్వర్ణకారుల సమస్యని పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్న రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షులు ఇస్మాయిల్ భాయ్ గారికి, మన నెల్లూరు జిల్లా ముస్లిం స్వర్ణకార సంఘం టౌన్ స్వర్ణకార సంఘం
వీరందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా 47వ డివిజన్ ఇక్కడ స్వర్ణకారుల దరిదాపు 15-20 వేల మంది నివసిస్తూ ఉన్నాం. ఇక్కడ ఆచార్యులు అయితేమి, బెంగాలీలు అయితేమి, మన ముస్లిం సోదరులు అయితేమి, అన్ని రకాల వర్గాలు అందరూ ఇక్కడ కలిసి నివసిస్తూ స్వర్ణకారు వృత్తిని జీవనంగా సాగిస్తూ ఉన్నాం. ఇక్కడున్న రాజకీయ సమస్యలు కానీ, స్వర్ణకారుల్లో వస్తున్న ఇబ్బందులు కానీ మా దృష్టికి సంఘం తీసుకొచ్చినప్పుడు ఇమీడియట్లీ పరిష్కరించేదానికి మా డిప్యూటీ మేయర్ అయినటువంటి ఇంతియాజ్ భాయ్ గారు కానీ, కరిమల్లా భాయ్ గారు కానీ, ఇటువంటి అంటే దరిదాపు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఒక స్వర్ణకారులుగా ఇక్కడ దరిదాపు 5-6 మందిని కార్పొరేటర్లుగా ఎన్నుకోబడ్డాం. ఈ 5-6 మందిని కూడా రాష్ట్రంలో ఎక్కడ ఏ స్వర్ణకార సమస్యలు ఉన్నా కూడా పరిశీలించేదానికి మేమందరం రెడీగా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర స్వర్ణకార సంఘం కానీ, ముస్లిం సంఘాలు కానీ ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు తెలియజేయండి. మాకు సంబంధించినటువంటి మంత్రి నారాయణ గారు స్వర్ణకారుల కోసంగా పేద ముస్లిం స్వర్ణకారులకు కానీ, పేద వర్గాలకు సంబంధించిన ప్రస్తుతం వర్క్ బోర్డ్ ల్యాండ్ ఇంటర్నేషనల్ స్కూలు అతి త్వరలో రేపు జూన్లో స్టార్ట్ అవబోతుందనే విధంగా మన అట్టహాసంగా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. గౌరవనీయులు వర్క్ బోర్డ్ చైర్మన్ అజీజ్ భాయ్ గారి సారథ్యంలో నెల్లూరు జిల్లా నాయకులు అందరూ కలిసి శంకుస్థాపన చేయడం జరిగింది. అతి త్వరలో మా ప్రాంతం అంటే 42, 43, 47, 49, 50, 52 ఈ ఏరియాలో పేదవారు ఎక్కువగా నివసిస్తూ ఉన్నారు. ఇటువంటి వారికి విద్యని మనం తీసుకోవాలన్నా చేయాలన్నా లక్షల రూపాయల ఖర్చుతో ఏర్పడింది. ఈ లక్షల రూపాయల ఖర్చు మనం తగ్గించుకునే విధంగా పూర్తి ఫ్రీ ఎడ్యుకేషన్తో అన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి శ్రీ అబ్దుల్ కలాం గారి ఇంటర్నేషనల్ స్కూలు అత్యంత త్వరలో ప్రారంభం కాబోతుంది. ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా పేద స్వర్ణకారులందరి తరపున మన మంత్రి గారైనటువంటి నారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన స్వర్ణకారులందరికీ మా నాయకులకి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. ఈరోజు చాలా సంతోషమైన రోజు. ఈరోజు మా ముస్లిం స్వర్ణకార సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఇస్మాయిల్ భాయ్ గారు మా అందరికీ ఇక్కడ ఆహ్వానం పలికారు. ముందుగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే మా డిప్యూటీ మేయర్ ఇంతియాజ్ గారు వచ్చున్నారు, అతనికి థ్యాంక్స్. మా రామకృష్ణ గారు నాకు మిత్రుడు, కార్పొరేటరు 47వ డివిజన్, అతనికి ధన్యవాదాలు. అలాగే ఈ స్వర్ణకారులందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే నేను కూడా సాటి స్వర్ణకారుని కాబట్టి, అలాగే ముస్లిం స్వర్ణకార సంఘం వైస్ ప్రెసిడెంట్ని కూడా కాబట్టి వీళ్ళందరూ మాట్లాడడం చాలు, నాకు అవసరం లేదని చెప్పడం జరిగింది. చాలా కార్యక్రమాలు మేము ఇస్మాయిల్ భాయ్ గారితో కలిసి చాలా చేశాం. ఒక యుద్ధ వాతావరణమే చేశాం, మామూలుగా కాదు. ప్రతి దాంట్లో మా వంతు సహాయ సహకారాలు అందిస్తూ వచ్చాము. కాబట్టి ఇప్పుడున్న రామకృష్ణ గారు చెప్పినట్టు రేట్లు బాగా పెరిగిపోయి ఒక సంవత్సరం నుంచి అప్ అండ్ డౌన్ కింద మీద పడుతున్నారు స్వర్ణకారులు. వాళ్ళందరి కోసం ఏదో విధంగా మా నారాయణ సార్ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి అవసరం ఉంటాయో వాళ్ళకి అన్నీ మాట్లాడి అందరితో చర్చించి మా అవసరం ఎప్పుడున్నా ఎన్ని వేళలా మేము మీకు సహకారంగా ఉంటామని గారు బాగా కృషి చేస్తున్నారు. ఇంకా ముందుకెళ్ళి అందరితో కలిసిమెలిసి ఇంకా పైకి రావాలని, స్వర్ణకారుల ఉపయోగం కోసం అహర్నిశలు కష్టపడాలని మనసారా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఈరోజు మన రాష్ట్ర ముస్లిం స్వర్ణకార సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగినది. నా పేరు ఇస్మాయిల్ ఖాదిరి. మనకు చిన్నప్పటి నుంచి మేము బంగారపల్లిలో ఉన్నాము. మనకు మిత్రులైన మా రామకృష్ణ అన్న గారు, ఈ 47వ డివిజన్ కార్పొరేటర్ గారు, మన ఖలీల్ భాయ్ 42 ఇక్కడ ఇన్ఛార్జ్గా అధ్యక్షులుగా ఉన్నారు. మా డిప్యూటీ మేయర్ మన ఇంతియాజ్ భాయ్ గారు, మా మిత్రుడు, మా దోస్తు, అందరూ మా దోస్తులు. ఇక్కడ అందరూ కలిసి మేము ఎప్పటి నుంచో స్వర్ణకారులుగా స్వర్ణ పని మేము చేస్తున్నాము. కానీ ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్కటికి ఏంటంటే ఒక స్వర్ణకారుడికి మేము ఏదైనా మేలు చేయాలని చెప్పి ఒక ఇదితో ఈ రాష్ట్ర అధ్యక్షులుగా ఒక ఎలక్షన్ జరిగింది. ఆ ఎలక్షన్లో నన్ను ప్రతి జిల్లాలో ఓట్లేసి గెలిపించడం జరిగింది. వాళ్ళకి అందరికీ ఏంటంటే ప్రతి ఒక్కటి ఏంటంటే మనకు రాష్ట్రం నుంచి ఏ నిధులు వస్తాయో, పేద స్వర్ణకారులకి ఏం వస్తాయో దాని గురించి మనకు ఉన్న నాయకులతో వాళ్ళు చర్చించడం కూడా జరిగినది. నారా హమారా, టీడీపీ హమారాలో మేము ఆ ప్రోగ్రాంకి పోవడం మా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు విడుదల చేస్తారని చెప్పి ఆశిస్తూ 150 అంగళ్ళు
ఏంటంటే కరెంటు బిల్లు లేకుండా అంటే 99 యూనిట్లు 100 యూనిట్లు వస్తే ఫ్రీగా చేస్తున్నాం. అట్లాగా రాష్ట్రం మొత్తం చేస్తున్నాం. అలాగేంటంటే ఇంకా ఏమైనా మన ప్రభుత్వం నుంచి ఏమైనా వస్తే అది తప్పకుండా మేము సహసహకారాలు ఉంటాయని చెప్పి, వీళ్ళ సహసహకారాలు మాకు ఉండాలని చెప్పి ప్రభుత్వంతో మాకు నిధులు ఏమైనా మన పేద సొంతకారులకి రావాలని చెప్పి కోరుకుంటూ మీ అందరూ వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు జరుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.